హాయ్ ఎవ్రీవన్ 2023లో చాలా తక్కువ సాఫ్ట్వేర్ జాబులు ఫ్రెషర్గా ఉండే. మరి ఈ 24లో మనం ఏదైనా కోర్సు నేర్చుకోవడం కరెక్టా కాదా? అసలు ఈ 24లో ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుంటే మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా లేవంటారా? సో దట్ ఎందుకంటే 2023లోనే జాబులు చాలా తక్కువగా ఉన్నాయంటే 20 పాస్ అవుట్స్ వాళ్ళు అలాగనే ఉన్నారు, 21 వాళ్ళు అలాగనే ఉన్నారు, 22 వాళ్ళు ఉన్నారు, 23 వాళ్ళు ఉన్నారు, నౌ 24 ఆల్సో యాడెడ్. సో దట్ ఇక్కడ మరి ఏం చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది? అసలు సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయా లేవా? సో దట్ మనం ఇప్పుడు నేర్చుకుంటే వస్తుందా రాదా? సో దట్ ఇక్కడ మనకు ప్రజెంట్ జాబ్ రావాలి అంటే మనం నేర్చుకునే టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనే విషయం మీరు మర్చిపోకండి. సో బీటెక్లో మనకి ఎంత పర్సంటేజెస్ ఉన్నాయి, మనం ఏ బ్రాంచ్ నుండి వచ్చామనే దానికంటే కూడా ప్రజెంట్ మార్కెట్కి ఏం కావాలి, ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక స్టూడెంట్ నుండి, ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ అవ్వగలిగితే పక్కాగా మనకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 2024లో. ఇక్కడ మీరు నేర్చుకునే కోర్సు ఎలాగా ఉండాలంటే మార్కెట్లో కొంచెం యూనిక్గా ఉండగలగాలి. అది కొత్త టెక్నాలజీదే పాత టెక్నాలజీ కంటే కూడా యూనిక్గా ఉంటే, మార్కెట్లో కొంచెం తక్కువ మంది నేర్చుకొని ఉంటే నీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. 10 మంది మా ఫ్రెండ్స్ అదే నేర్చుకున్నారు, నేను అదే నేర్చుకుంటానంటే చాలా కష్టం. ఆల్ ద బెస్ట్.